మహేష్ న్యూ మూవీకి టైటిల్ లాక్ అయిపోయింది. రాజమౌళి టైటిల్ ఫిక్స్ చేసేశాడు అంటూ సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతోంది. ప్రిన్స్ ఫ్యాన్స్ కూడా టైటిల్ అద్దిరిపోయింది అంటున్నారు. కానీ దర్శక ధీరుడు మాత్రం ఎక్కడా కన్ఫర్మ్ చేయడం లేదు. ఇంతకీ మహేష్ న్యూ మూవీ టైటిల్ ఎప్పుడు రివీల్ అవుతుంది? మహేష్ బాబు గురించి రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఏంటి? ఈ సినిమా టైటిల్ ఏంటి? బడ్జెట్ ఏంటి? వారణాసి బ్యాక్ డ్రాప్ ఏంటి? ఈ డీటెయిల్స్ అన్ని కూడా నవంబర్ లో చెబుతాను అంటూ రాజమౌళి ఆల్రెడీ చెప్పాడు. దీంతో క్యూరియాసిటీ మరింత మొదలైంది. నవంబర్ 16న మహేష్ మూవీ గురించి డీటెయిల్స్ రివీల్ చేసేందుకు రాజమౌళి రెడీ అవుతున్నాడట. అందుకు సంబంధించిన టైటిల్ తో టీజర్ ను రెడీ చేశాడట. మరో నెల రోజుల్లో ప్రిన్స్ మూవీ రేంజ్ ఏంటి అనేది క్లారిటీ రానుంది. పాన్ వరల్డ్ షేక్ కానుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ ప్రియాంక చోప్రాపై రాజమౌళి ఒక ఫోక్ సాంగ్ ను షూట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడని ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది. 2027లో ఈ మూవీ రిలీజ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హిట్ పేరు అనగానే విజయ్ దేవరకొండ, రష్మిక, ప్రభాస్, అనుష్క, షారుఖ్, దీపిక పేరు గుర్తుకు వస్తుంది. కానీ ఎవర్ గ్రీన్ హిట్ పేరు ఒకటుంది. అది ఇప్పుడు రిపీట్ అవుతోంది. అక్కినేని ఫ్యాన్స్ కు జోష్ తీసుకురానుంది. నాగార్జున టబు కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. నిన్నే పెళ్లాడతా సమయంలో ఈ జోడీ చేసిన మ్యాజిక్ ఇప్పటికీ ఈ కాంబోను స్పెషల్ గా ట్రీట్ చేసేలా చేస్తోంది. అందులోనూ ఇప్పుడు ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోంది అంటే అక్కినేని ఫ్యాన్స్ సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యేలా చేస్తోంది. ప్రస్తుతం నాగార్జున తన కెరీర్ లో 100వ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరిగాయి. అయితే బయటికి రివీల్ చేయలేదు కింగ్. ఇమీడియట్ గా షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ మూవీలో ఓ కీ రోల్ ను టబు చేస్తోందని టాక్ వినిపిస్తోంది. తమిళ హీరోల్లో ప్రదీప్ రంగనాథన్ స్పీడ్ మామూలుగా లేదు. హీరోగా చేసింది 2 సినిమాలు అయినప్పటికీ బైలింగ్వల్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం 3వ రిలీజ్ కు రెడీ అవుతున్నాడు. మరి ఈసారి హ్యాట్రిక్ కొడతాడా? డ్యూడ్ తో బాక్స్ ఆఫీస్ దౌడ్ మొదలు పెడతాడా? ముందు లవ్ టుడే, ఆ తర్వాత డ్రాగన్. ఈ 2 సినిమాలతో 2 బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకున్నాడు ప్రదీప్ రంగనాథన్. నిన్నటి వరకు దీపావళికి తాను నటించిన డ్యూడ్, అలాగే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే 2 సినిమాలు రిలీజ్ చేస్తాను అన్నాడు. ఇప్పుడు వెనక్కి తగ్గాడు. దీపావళికి డ్యూడ్ మాత్రమే రిలీజ్ అవుతోంది. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ డిసెంబర్ లో రిలీజ్ కానుంది. ఇది డ్యూడ్ ట్రైలర్. ప్రదీప్ రంగనాథన్ సినిమాల నుంచి ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో మరోసారి జానర్ లో ఈ మూవీ తెరకెక్కింది. హీరోయిన్ గా ప్రేమలు బ్యూటీ మమితా బైజు నటిస్తోంది. అందుకే డ్యూడ్ మూవీకి అంత క్రేజ్. అక్టోబర్ 17న రిలీజ్ అవుతున్న ఈ మూవీతో ప్రదీప్ హ్యాట్రిక్ అందుకుంటాడా లేదా అన్నది ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కీర్తిస్వరన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. ఉప్పెన హీరోయిన్ ఇప్పుడు కోలీవుడ్ లో బిజీగా ఉంది. అయితే తమిళ సినీ పరిశ్రమలో తన ఫ్యూచర్ ఏంటి అనేది డిసెంబర్ తో తేలిపోనుంది. ఎందుకంటే ఆ ఒక్క నెలలోనే దాదాపు 3 కొత్త చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కోలీవుడ్ లో కృతి కెరీర్ కు కీలకంగా మారాయి. 4 ఏళ్ల క్రితం తెలుగు నాట కృతి ఒక సంచలనం. డెబ్యూ మూవీతోనే బ్లాక్ బస్టర్. దీంతో ఆమె డేట్స్ కు మామూలు డిమాండ్ కనిపించలేదు. దీంతో చాలా తెలుగు చిత్రాల్లో నటించింది. కానీ అన్ని కూడా డిసప్పాయింట్ చేశాయి. దీంతో తప్పక తన ఫోకస్ ను కాలీవుడ్ వైపు మళ్లించింది కృతి. ఏం విచిత్రమో తెలియదు కానీ కృతి కాలీవుడ్ లో నటించిన చిత్రాలన్నీ ఇప్పుడు డిసెంబర్ లోనే రిలీజ్ అవుతున్నాయి. కార్తీతో నటించిన వా వాతియార్, ప్రదీప్ రంగనాథన్ తో నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, జీనీ అనే మరో తమిళ చిత్రం అన్ని కూడా డిసెంబర్ లోనే విడుదల కాబోతున్నాయి. దీంతో వచ్చే డిసెంబర్ కృతి కెరీర్ కు కీలకంగా మారింది. ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లైంది. అయితే సుకుమార్ కు మాత్రం ఒక డ్రీమ్ మిగిలిపోయింది. ప్రస్తుతానికి మెగా హీరోతో ఎక్కువగా వర్క్ చేస్తున్నా రెబల్ తో వర్క్ చేయాలి అనేది లెక్కల మాస్టర్ కు కెరీర్ బిగినింగ్ నుంచి ఉన్న డ్రీమ్. కాకపోతే కుదరటం లేదు. ఈ కళ ఇప్పుడు నెరవేరబోతోంది. తెలుగులో స్టార్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. వారిలో రాజమౌళి, కొరటాలతో ఇప్పటికే వర్క్ చేశాడు రెబల్. కానీ సుకుమార్ తో వర్క్ చేసే అవకాశం రాలేదు. అలా ఎందుకు అంటే ఎవరి దారులు వారివి. కాకపోతే సుకుమార్ కు మాత్రం ప్రభాస్ ను డైరెక్ట్ చేయాలి అనేది ఎప్పటి నుంచో డ్రీమ్. ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు దర్శకుడు రెబల్ స్టార్ ను డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యింది అనేది టాలీవుడ్ వర్గాలు చెప్పుకొచ్చే మాట. ప్రస్తుతం రామ్ చరణ్ కోసం స్టోరీని రెడీ చేస్తున్నాడు సుకుమార్. ఆ తర్వాత ప్రభాస్ తో సినిమా ఉంటుందట.
రెబల్ స్టార్ తో మూవీ తరువాతే సుకుమార్ పుష్ప 3 తీస్తాడట. స్టార్ హీరో మరో స్టార్ డైరెక్టర్ చేతులు కలిపారంటే రంగంలోకి ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దిగుతాడు అనుకుంటారు. కానీ టాలీవుడ్ డైరెక్టర్స్ రూట్ మార్చారు. తమన్ను కాదని, దేవిని కాదని, అనిరుద్ను కాదని యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్ కావాలి అంటున్నారు. త్రివిక్రమ్ సినిమాలు అంటే ఇప్పుడు తమన్ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. అరవింద సమేత, అలవైకుంఠపురంలో, గుంటూరు కారం చిత్రాల తర్వాత ఇప్పుడు ఈ కాంబినేషన్ కు బ్రేక్ పడింది. విక్టరీతో మాంత్రికుడు తీస్తోన్న సినిమాకు రంగంలోకి హర్షవర్ధన్ రామేశ్వర్ దిగాడు. మరోవైపు విజయ్ సేతుపతి హీరోగా పూరి డైరెక్ట్ చేస్తోన్న మూవీకి కూడా హర్షవర్ధన్ వర్క్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని వారు అఫీషియల్ ఫోటో రిలీజ్ తోనే కన్ఫర్మ్ చేశారు. ఇవి రెండూ కాకుండా ప్రభాస్ హీరోగా సందీప్ వంగా ప్లాన్ చేస్తోన్న స్పిరిట్ కు కూడా ఈయనే సంగీత దర్శకుడు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.